ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఐటీ పరిశ్రమను శాసిస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని పనులను సులభతరం చేసేలా ఏఐ సాంకేతిక విప్లవం ముందుకు సాగుతుంది. ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగు వేసింది. అదే ఏఐ గ్లోబల్ సమ్మిట్. దేశంలో తొలిసారిగా నాస్కామ్తో కలిసి హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో 2 రోజులు సదస్సు నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన 2000 మంది ప్రతినిధులు, ఏఐ నిపుణులు, సంస్థలు హాజరయ్యారు. ఇక ఏఐ గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ ఏఐ ఆధారిత కంపెనీల ఆవిష్కరణల పనితీరు నుంచి మంచి ఆదరణ పొందాయి. ఇంట్లో వినియోగించే విద్యుత్ విషయంలో మానిటరింగ్ నిర్వహించేందుకు భారత్ స్మార్ట్ సర్వీస్ ఏఐ బిజిలీ ఆడిటర్ స్మార్ట్ ప్లగ్ ఆవిష్కరణ ఏఐ సమ్మిట్లో ఆకట్టుకుంది. దీని ద్వారా విద్యుత్ వినియోగం ఎలా చేసుకోవాలో, ఇంట్లో ఉపయోగించే గీజర్కు విద్యుత్ ఎన్ని యూనిట్స్ అవుతుందో సులభంగా వివరించారు ఆ కంపెనీ ప్రతినిధులు. హలో అండి, నా పేరు వినయ్. నేను భారత్ స్మార్ట్ సర్వీసెస్ సిటిఓని. సో మేము యూటిలిటీస్తో వర్క్ చేస్తున్నాము అండ్ అలాగే కన్జ్యూమర్స్కి కూడా వాళ్ళ పవర్ యూసేజ్ పైన ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో మేము రీసెంట్గా ఈ 2 ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము. ఇది వచ్చేసి బిజ్లీ ఆడిటర్. ఇది మనకి ఇంట్లో మెయిన్స్లో కనెక్ట్ చేసుకుంటే మీ ఈచ్ అప్లయన్స్ వైజ్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అనేది మేము అప్లికేషన్లో మీకు డీటెయిల్డ్గా ఇన్సైట్స్ ఇస్తాం. అండ్ ఇది స్మార్ట్ ప్లగ్. ఇది ఏదైనా ఒక పర్టికులర్ అప్లయన్స్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ఏసీ ఆర్ గీజర్. ఆ పర్టికులర్ అప్లయన్స్ని మీరు మానిటర్ చేయొచ్చు అండ్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, అంటే ఆన్ ఆఫ్ చేయొచ్చు, టైమర్స్ పెట్టుకోవచ్చు. అండ్ మేము దీనిపైన సజెషన్స్ కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు గీజర్కి లెట్సే మీకు 10 minutes ఆఫ్ హీటింగ్ మీకు సరిపోతుంది అనేలాగా సజెషన్స్ కూడా ఇస్తాం. నార్మల్గా అయితే ఆటో కట్ ఆఫ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది, దాంతో ఎక్కువ కన్జంప్షన్ కూడా అవుతుంది గీజర్. సో దీంతో మీకు పవర్ సేవింగ్ కూడా అవుతుంది, బిల్ కూడా తగ్గుతుంది మీది. అండ్ మేము వచ్చేసి ప్రస్తుతం ఒక 2.5 crore కన్జ్యూమర్స్కి మా మొబైల్ అప్లికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతున్నారు. సో మాకు బిల్ గురించి కంప్లీట్ అవగాహన. ఇక ఏఐ సమ్మిట్లో ఆకట్టుకున్న మరో ఆవిష్కరణ పర్వ్యూ కంపెనీ స్మార్ట్ డిజైన్. స్మార్ట్ స్పెక్స్ ద్వారా మంచి ఉపయోగాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు. అంటే ముఖ్యంగా హెల్త్ కేర్లో ఈ డిజైన్ ఉపయోగపడుతుందని, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్లో ఆ వ్యక్తికి ట్రీట్మెంట్తో పాటు సలహాలు అందించే విధంగా ఈ డిజైన్ ఉపయోగపడుతుందట. నా పేరు అభిరామ్. నేను పర్వ్యూ కంపెనీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. We provide AI products and AI solutions to the smart devices. So the smart device that I'm actually wearing are smart glasses. So the smart glasses లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానిలో కొన్ని ఉపయోగాల గురించి వాళ్ళు మాట్లాడుకుందాము. ఇది హెల్త్ కేర్లో ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్లో ఎలా ఉపయోగపడుతుంది? ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ అనేది ఇమీడియట్గా రావాలి. 108 కాల్ చేసిన వెంటనే మనకి అంబులెన్స్ అనేది పంపడం జరుగుతుంది. ఈ 108 పంపాక కూడా గోల్డెన్ అవర్ అంటారు. యాక్సిడెంట్ జరిగిన 1 hour వరకు ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ టైం. ఆ ఇంపార్టెంట్ టైంలో వాళ్ళు వెంటనే ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయకుంటే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వారికి వెంటనే ప్రాబ్లం చనిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ట్రీట్ చేయడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్పుడు ఏ చిన్న డాక్టర్ కానీ చిన్న నర్స్ కానీ ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరించి వెంటనే డాక్టర్ ఇంకెక్కడో ఉంటాడు, ఇంకెక్కడో 2-3 గంటల దూరం డిస్టెన్స్లో ఉంటాడు, వెంటనే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తే. ఇక ఏఐ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మరో డిజైన్ ఎక్స్ మిషన్. దీన్ని రైతు సులువుగా ఉపయోగించవచ్చు. పురుగుల మందుల స్ప్రేకు ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు దీని గురించి వివరించారు. దీని ద్వారా తక్కువ కెమికల్ ఉపయోగించుకోవచ్చు. 2 కిలోమీటర్ల వరకు రిమోట్ సిస్టంతో మొబైల్ సాయంతో దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చట. We are robotics company, Hyderabad based, called X Missions. ప్రజెంట్ మన అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే లేబర్ షార్టేజ్ ఉంది. అలాగే వచ్చిన లేబర్ కూడా త్రూఅవుట్ ద డే తక్కువ కాస్ట్కి వర్క్ చేయడానికి వాళ్ళకి కూడా ఎబిలిటీ లేదు. అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ టైంలో ఎంఎస్ స్వామినాథన్ గారు మనకి ఒక ఎన్పికే రేషియో ఇచ్చారు, 35-17-35. ఆ రేషియోకి మనం ఇప్పుడు
3 times 4 times ఎన్పికే అనేది యూస్ చేస్తున్నాం. దానివల్ల సాయిల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఆ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటే డిఫరెంట్ డిసీజెస్తో మనం ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నాం. సో వీటిని అన్నిటినీ మనం ఓవర్కమ్ చేయడానికి మా కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చింది. అంటే ఏ అనే టెక్నాలజీని వాడుకొని ఈ అగ్రికల్చర్లో మనం కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తే మన ఫార్మర్స్కి మనకి కూడా బాగుంటుందని తీసుకొచ్చాం. మా కంపెనీలో ఈ రోబోట్ డిఫరెంట్ వర్క్స్ చేయొచ్చు. ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది. దీంతో మనం అటాచ్మెంట్స్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్తో మనం వీడింగ్ చేయొచ్చు, స్ప్రేయింగ్ చేయొచ్చు, అలాగే ఇతర అయిన మన సోలార్ ఇండస్ట్రీలో గ్రాస్ మూవింగ్ చేసుకోవడానికి ఇలా అన్నికి విధానంగా ఉపయోగపడుతుంది. ఈ సదస్సులో మరొక ప్రత్యేక ఆకర్షణ వింట్రాన్ డిజైన్. ప్రస్తుతం మనం వాడుతున్న ఇయర్ బడ్స్ AI ద్వారా నేరుగా మొబైల్ యాప్తో ఇన్స్టాగ్రామ్గా ఉపయోగించుకోవచ్చు. అయితే ఫోటోలు తీసుకోవచ్చు. ఇదే కంపెనీ AI రింగ్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఇది వింట్రాన్ కంపెనీ నుంచి వచ్చిన ఇయర్ బడ్స్. డిస్ప్లే ఉంటుంది దీనికి. సో మనం డిస్ప్లే ద్వారానే మొబైల్లోకి వెళ్ళకుండానే ఇక్కడి నుంచే మనం ఈక్వలైజర్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం యాక్చువల్లీ ఇది మొబైల్కి వన్స్ బ్లూటూత్తో కనెక్ట్ చేసిన తర్వాత సో దీన్ని మనం ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ఇక్కడి నుంచే లైక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్లూటూత్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మొబైల్కి. సో మొబైల్ని మనం అక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోటో కూడా వస్తుంది. సో నో నీడ్ టు ఓపెన్ యువర్ మొబైల్ తీసి ఫోటో తీసుకొచ్చిన అవసరం లేదు. యూ కెన్ అక్కడ పెట్టి మనం సో దీని నుంచే కంట్రోల్ చేసుకొని సో ఇట్స్ లైక్ రిమోట్ మనం క్లిక్ చేసి మన ఫొటోస్ తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ లైక్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్స్ అండ్ 2 బడ్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ ఏమన్నా ఎక్కడైనా మిస్ అయినా సో వీ కెన్ సో లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. సో ఇట్ ఎన్కౌంటర్స్ అంటే మీరు ఎక్కడ పోయినా కూడా మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడ ఉందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ డివైస్తో. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటే ఇది టైం కూడా మనకి చెప్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ చేంజ్ ద వాల్ పేపర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం మొబైల్లో కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి బ్లూటూత్. సో ఎంటైర్ కంట్రోల్ మనకు కావాల్సినవన్నీ కూడా మ్యూజిక్ ప్లేయర్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ లేదా కెమెరా పిక్చర్స్ తీసుకోవాలన్నా కూడా కానీ సో దిస్ విల్ బీ ద బెస్ట్. AI స్టాల్స్లో ఆకట్టుకున్న మరో ఆవిష్కరణ యోగా ఎలా చేసుకోవాలో తెలిపే యోగా నేర్పించే ఆవిష్కరణ. యోగాలో మనం తప్పు చేస్తే అది రాంగ్ అని చూపించి కరెక్ట్గా చేస్తే రైట్ అని చూపిస్తుంది. దీంతో యోగా తెలియని వాళ్ళు కూడా సులభంగా యోగాలో తప్పులు లేకుండా చేసేయొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. యోగిఫై ఐడియా యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్ నుంచి వచ్చింది. నాకు సివియర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉండేది. సర్జరీ చెప్పారు చేసుకోమని. అప్పుడు నేను సర్జరీ కాకుండా విత్ యోగా నేను రికవర్ చేసుకున్నాను లైఫ్ మొత్తం హెల్త్ ఇష్యూస్ అంతా. ఇన్ ద ప్రాసెస్ ఏమైందంటే యోగా ట్రైనర్ అయ్యా, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అయ్యా నేను. ఆ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అయిన దగ్గర నుంచి నాకు ఐడియా వచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నప్పుడు మనకి ట్రైనర్స్కి అంత ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక 50 people 100 people ఉంటే వాళ్ళందరికీ చెప్పలేము ఎలా చేయాలి అని. తర్వాత క్లాసెస్లో కూడా చూస్తుంది ఏంటంటే 1-on-1 ఇవ్వడానికి చాలా కష్టం, టైం స్పెండ్ చేయలేము. బట్ పీపుల్కి ఒక్కొక్కళ్ళు బాడీ డిఫరెంట్ ఉంటుంది, ఒక ఫ్లెక్సిబిలిటీ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఒక ఇన్స్పిరేషన్తో ఒక యోగిఫై స్మార్ట్ మ్యాట్ అనే ఐడియా వచ్చింది. ఈ స్మార్ట్ AI పవర్ మ్యాట్ ఏంటంటే ఇక్కడ మ్యాట్లో సెన్సర్స్ ఉంటాయి. ఈ సెన్సర్స్ అనేది మేము ఎలక్ట్రానిక్స్ వాడకుండా మా యొక్క పేటెంటెడ్ సెన్సర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ వాడుకొని ఈ యొక్క సెన్సర్స్లో మేము ట్రైన్ చేస్తాం. ఒక 60 ఆసన పోస్టర్స్, మన యోగాసన పోస్టర్స్ ట్రైన్ చేసాము విత్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఇండియా, యోగా యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తారో ఇప్పుడు మనం ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పర్ట్తో కంపేర్ చేసి యాప్లో ఇలా చేయాలి మీరు కరెక్ట్ చేస్తుంది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన AI గ్లోబల్ సమిట్ AIతో ఎన్ని అద్భుతాలు సృష్టించగలమో అర్థమయ్యేలా తెలిపింది. అలాగే ఇప్పటికే AI సాంకేతికతతో ఆకట్టుకున్న ఆవిష్కరణలు మనిషి పనులను ఎంత సులభతరం చేయగలవో నిరూపించినట్లయితే